దేశమంతా ఫైర్ అంటుకుంది. అది అలాంటి ఇలాంటి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. పుష్పగాడి దెబ్బకు బాక్స్ ఆఫీస్ వణికిపోతోంది. పాత రికార్డులు బ్రేక్ అవుతూ కొత్త హిస్టరీ క్రియేట్ అవుతోంది. ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్లుగా దేశమంతా బన్నీ మానియా కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లోనూ పుష్ప ప్రకంపనలు కనిపించాయి. థియేటర్స్ దగ్గర ఇప్పుడు పుష్పగాడి మాస్ జాతర కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు దేశమంతా పుష్ప 2 మానియా. పుష్పగాడి దెబ్బతో అన్ని రికార్డ్ బ్రేకులు. కల్కి, బాహుబలి, కేజీఎఫ్ కూడా వెనక్కి. పుష్ప 2 మూవీ మానియా దేశవ్యాప్తంగా ఊపేస్తోంది. పుష్పగాడి ఊచకోత చూసి బాక్సాఫీస్ కూడా వణికిపోతోంది. డిసెంబర్ 5 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ పుష్పగాడికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు. పుష్ప 2 హైప్ మామూలుగా లేదు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా అంతటా పుష్ప పేరే వినిపిస్తోంది. హిందీలో 6 షోలు అనే మాట ఇప్పటి వరకు లేదు. అలాంటిది పుష్ప 2 కోసం 6 షోలు వెయ్యాలని డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేశారంటే మూవీ క్రేజ్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనే రేంజ్ లో ఈ మూవీ రచ్చ చేస్తోంది. రికార్డులన్నీ పుష్పగాడి మీదే రాయాల్సి వస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. 670 కోట్లకు పైగా సినిమా థియేట్రికల్ బిజినెస్ అయింది. ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, ఓటీటీ రూపంలో 400 కోట్లు వచ్చినట్టు టాక్. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజ్ లో బిజినెస్ చేయలేదు. ఇక మూవీ టికెట్ల విషయంలోనూ పుష్ప 2 అడ్డు లేకుండా పోతోంది. అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడైన చిత్రంగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. కేవలం బుక్ మై షోలోనే ఈ టికెట్లన్నీ అమ్ముడవడం హైలైట్. నార్త్ ఇండియాలోనూ ఇదే సీన్. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ లో 24 గంటల్లోనే 1,00,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్స్ పుష్ప 2ది. ఎందుకంటే సుకుమార్ గారు అండ్ బన్నీ కాంబినేషన్ అనేది అసలు టెరిఫిక్ కాంబో. అది ఇది ఒక 1,000-1,200 crores మార్క్ ఈజీగా క్రాస్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నా దగ్గర ఉన్న డేటా ప్రకారంగా అయితే 1 million tickets already sold on Book My Show. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కేజీఎఫ్ 2, బాహుబలి 2, కల్కి 2898 ఏడీ సినిమాల రికార్డును పుష్ప బ్రేక్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ 3 ఏళ్లు కష్టపడి పుష్ప 2 చిత్రాన్ని నిర్మించింది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజే దాదాపు 55,000 షోస్ పడుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా పుష్ప 2 కావడం హైలైట్. పుష్ప 2 మూవీ మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ అంచనా నిజమైతే ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి రోజే 300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన తొలి సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేయడం ఖాయం. ఇప్పటిదాకా బాహుబలి 2, RRR మాత్రమే మొదటి రోజే 200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరాయి. నిజానికి పుష్ప మొదటి పార్ట్ ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా 350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. అలాంటిది ఇప్పుడు పుష్ప 2 మొదటి రోజే 300 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. పుష్ప 2 స్టాక్ మార్కెట్ లోనూ కిక్ తీసుకొచ్చింది. థియేటర్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ షేర్లు దాదాపు 3% పెరిగాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ కొద్ది నిమిషాల్లోనే 426 కోట్లు గ్రో అయింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఏ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో స్టాక్ మార్కెట్ ప్రభావం చెప్తోంది. వసూళ్లు పెరిగితే థియేటర్ కంపెనీ షేర్లు పెరుగుతాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,122 కోట్లుగా ఉంటే పుష్ప 2 దెబ్బతో అది కాస్త 15,548 కోట్లను తాకింది. ఇలా పుష్ప ఎఫెక్ట్ తో పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ విలువ కొద్ది నిమిషాల్లోనే 426 కోట్లు పెరిగింది. పుష్ప మార్కెట్ లోకి రావడంతో రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. తెగుతున్న టికెట్లు, బాక్స్ ఆఫీస్ పై కురుస్తున్న కాసులే కాదు, పుష్ప 2 మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తోంది. దేశంలో ఏ సినిమాకు దక్కని అరుదైన ఘనత పుష్పగాడికి దక్కింది. అసలు ఈ మూవీకి ఇంత క్రేజ్ ఎందుకు? టాలీవుడ్ మీద పుష్ప 2 ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఈ మూవీ సక్సెస్ ఏ అంశాలను ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది? పుష్ప 2 ఖాతాలో చాలా రికార్డ్స్ ఉన్నాయి. 12,000+ స్క్రీన్లలో రిలీజ్ కావడమే కాదు, అత్యధిక టికెట్ రేట్స్ తో విడుదల కావడం, ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ లో దూసుకెళ్లడంలోనూ పుష్ప రికార్డులు క్రియేట్ చేసింది. బుక్ మై షోలో 15 లక్షలు,
పేటీఎంలో 24 లక్షల మంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇదో రికార్డ్ కూడా. ఇండియాలో మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ లో కేవలం 12 గంటల్లోనే పఠాన్, గదర్ 2, కేజీఎఫ్ 2 లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అధిగమించింది. ఇక యూట్యూబ్ లోనూ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మూవీ నుంచి వచ్చిన పాటలన్నీ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోయాయి. ఇక హైదరాబాద్ లో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర కోసం 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైం ఇంతమంది పోలీసులను పెట్టి ఈవెంట్ జరపడం. పుష్ప 2 మూవీ దెబ్బ అలా ఇలా లేదు. ఇండియా సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైం దేశం మొత్తం ఒకే ఒక్క భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ అయింది. అదే పుష్ప 2. ఫస్ట్ టైం ఎలాంటి కాంపిటీషన్ లేకుండా ఈ సినిమాకు పోటీ లేకుండా వచ్చేసింది. పాన్ ఇండియా మూవీ అనే ట్యాగ్ లైన్ వచ్చిన తర్వాత ఓ సినిమా రిలీజ్ అవుతున్నా సరే తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ ఇలా ఏదో ఒక భాషలో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే మొదటిసారి పుష్ప 2 మూవీ దెబ్బకు అన్ని భాషల వాళ్లు సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్నారు. ఇందులో ఏకంగా హిందీ మూవీస్ కూడా తమ సినిమాల రిలీజ్ వాయిదా వేసుకున్నారు. ఇది ఏ సినిమాకు దక్కని రికార్డ్. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 మూవీ టికెట్ల ధరలను భారీగా పెంచేశారు. కోర్టు వరకు కూడా వెళ్లింది వ్యవహారం. అయినా సరే జనాల్లో క్రేజ్ తగ్గినట్లు అనిపించలేదు. ప్రతి థియేటర్ దగ్గర మాస్ జాతర కనిపిస్తోంది. ఇక పుష్ప 2 మూవీ రాబోయే పాన్ ఇండియా సినిమాలను ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నిజానికి 2021లో పుష్ప 1 సక్సెస్ తర్వాతే టాలీవుడ్ సత్తా ఏంటో నార్త్ జనాలకు మరింత క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు పుష్ప 2 తర్వాత చాలా పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో పాటు ప్రభాస్ రాజాసాబ్ మూవీస్ రాబోతున్నాయి. కొత్త ఏడాదిలో రాబోయే పాన్ ఇండియా సినిమాలన్నింటికీ పుష్పగాడు ఒక రకంగా గేట్ ఎత్తినట్లే. ఆల్రెడీ మన హీరోలందరూ టాప్ వాచ్డ్ హీరోస్ లో ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఇఫ్ యు లుక్ ఎట్ బీహార్ దగ్గర నుంచి, కేరళ నుంచి, లేకపోతే నార్త్ కి వెళ్తే నార్త్ ఇండియా మొత్తం కూడా మన హీరోలు అందరినీ వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఫ్యాన్ ఫాలోయింగ్ హెవీగా ఉంది. వెదర్ ఇట్ ఈస్ కేజీఎఫ్ ఆర్ కల్కి ఆర్ బాహుబలి, ఇవన్నిటి నుంచి ఒక టెరిఫిక్ ఇది వచ్చింది. పర్టికులర్లీ పుష్ప విషయానికి వచ్చేసరికి పుష్ప 1 ఇట్ సెల్ఫ్ క్రియేటెడ్ గ్రేట్ సెన్సేషన్. అలాంటిది పుష్ప 2 కి ఎప్పుడూ లేనంత బజ్ క్రియేట్ అయింది. ఏమైనా పుష్ప 2 క్రియేట్ చేస్తున్న బజ్, కనిపిస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు. పుష్ప 3 కూడా ఉందంటూ జరుగుతున్న ప్రచారం మూవీని మరో స్టేజ్ లో కూర్చోబెట్టాయి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా దాదాపు అన్ని భాషల్లో పుష్పగాడి హవానీ కనిపిస్తోంది. పుష్ప అనుకుంటే ఫైర్ కాదు, నిజంగానే వైల్డ్ ఫైర్ అనిపిస్తోంది ఈ క్రేజ్ చూస్తుంటే.